నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి టీడీపీ పార్టీ తరఫున నియమితులైన ప్రముఖ పారిశ్రామికవేత్త కావ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి నాయకులు కార్యకర్తలతో సమిష్టిగా కలిసి కావలి పట్టణ వ్యాపార దుకాణాలను సందర్శించి యజమానులు సిబ్బందిని కలిసి సంతోషంగా కరచాలనం చేస్తూ చిరునవ్వుతో హక్కును చేర్చుకుంటున్నారు కావ్య కృష్ణారెడ్డి. విజయమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా సైకిల్ తప్పకుండా బాగుందా కావాలి సైలెంట్ అయ్యారంటే ఇంకా కొడుకు వారసుడు శ్రీనివాసరెడ్డి మేడం సిస్టమేటిక్గానే ఉంది. ఇచ్చారు ఒత్తిడి వచ్చిన వాళ్ళు ఈరోజు కావలి అభివృద్ధి చెందిందంటే ఇద్దరు కారకులు. ఒకటి ఎడ్యుకేషన్ పరంగా దొడ్ల రామచంద్రరెడ్డి గారి కృషి, రెండు కావల్లో ఉన్న వైశాస్ కృషి. వీళ్ళిద్దరి వల్లే ఈరోజు కావలి పట్టణం అభివృద్ధి చెందింది. ఇంతమంది ధైర్యంగా వస్త్ర వ్యాపారం కావల్లో తక్కువ పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా షాపులు పెట్టి వాళ్ళ మీద కష్టార్జితం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నలుమూల ప్రాంతాలకి హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఉన్నారంటేనే ఇక్కడ కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తులు వైశ్య కుటుంబీకులు. కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా అండగా ఉంటా వాళ్ళ వ్యాపార సమస్యల జోలికి ఏ ఒక్క అధికారి వచ్చినా తప్పకుండా వీళ్ళకి అండ ఉండి వీళ్ళ సమస్యలను పరిశీలించే దాంట్లో ముందు ఉంటానని కూడా ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తూ మీ ద్వారా కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వ్యాపారం కావాలని అభివృద్ధి చేసే దాంట్లో నేను కూడా కష్టపడతానని కూడా తెలియజేయడం కూడా నాకు సంఘీభావం చెందుతున్నారు. నాకు మంచి నమ్మకం కలిగింది. అఖండమైన మెజార్టీతో గెలుపుతానని ఆశిస్తున్నాను. రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా కావలి నుంచి మంచి మెజార్టీని ఇస్తారని కూడా ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. రేపటి రోజున కావలి విశ్వ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలో
స్టూడెంట్స్తో ఇంట్రాక్షన్ కార్యక్రమం కూడా రేపు 2 గంటలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావాలి చేస్తున్నారు. వారు నేను కలిసి స్టూడెంట్స్తో మమేకమై స్టూడెంట్ యొక్క జీవితాల్లో ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఎలా ఎండగట్టింది, వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తుంటే ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసిన వైద్యం మీద, వివిధ సమస్యల మీద, ఫ్యూచర్లో భవిష్యత్తులో విద్యార్థుల జీవితాలు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా మేమందరం కూడా కలిసి వాళ్ళతో మమేకమై తెలుగుదేశం పార్టీని ఫస్ట్ ఓటు సిబిఎన్కి ఏమని చెప్పి అడగబోతున్నాం. రేపటి రోజున ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ కావల్లో చూపించేటువంటి అనూహ్యమైన స్పందన మంచి మెజార్టీకి దారితీస్తుందని మనసా వచ్చి నమ్ముతూ వారిచ్చిన జోషు, వారిచ్చిన ఆనందం, వారిచ్చిన ఆశీస్సులు, వారిచ్చిన చూపులు కడుపు నిండా నిండి తప్పకుండా హృదయంలో నిండుకుని ఈరోజు ధైర్యాన్ని నింపుని వారు చూపించిన బాటలో నడుస్తానని, ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎల్లవేళ అండగా ఉంటారని, కావల్లో జరిగే వ్యాపారాలన్నీ కూడా చిరు వ్యాపారాలే, అందరూ కూడా కొద్ది టర్నోవర్తో జరిగే వ్యాపార సంస్థలే. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వశక్తితో వాళ్ళు వ్యాపారాలు కట్టుకుని, కరెంటు బిల్లులు కట్టుకుని, షాపులు ఏర్పాటు చేసుకుని, మున్సిపాలిటీ రెంట్లు కడుతూ ఇంత చేస్తున్నప్పుడు కూడా అధికారులు కొంచెం అలసత్వం చూపిస్తున్నారు. తప్పకుండా ముఖ్యంగా వ్యాపారస్తులకి అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నారు.